రాహుల్ బాబు పదండి, కనిష్క మొహాన ఈ డబ్బు కొట్టేసి వెళ్ళిపోదాం. కనిష్క లేదవి. ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్యని తీసుకొని బయటికి ఎక్కడికో వెళ్ళింది. రాజీవ్ యాక్సిడెంట్ చేసిన వాడికి చాలా బ్లడ్ పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. కావాలంటే వచ్చి చూడు. ఇదంతా కనిష్క ఆడిన నాటకమని నాకు అనిపిస్తూనే ఉంది. నేను డబ్బు తీసుకొచ్చానని, రాహుల్ బాబుని తన నుండి విడిపించుకుంటానని చెప్పిన వెంటనే ఇలాంటి ప్లాన్ చేసినట్టుంది. ఇంట్లో మనిషి కాబట్టి రాజీవ్ బాబు గారిని మేము కాపాడుకోవడం కోసం డబ్బులు వదిలేసుకుంటామని కావాలని ఇలా చేసినట్టుంది. ఏదొక రోజు ఆ కనిష్క చేసే పాపాలు పండే రోజు తప్పక వస్తుంది. కనిష్క, రాహుల్ బాబుని నీ కాలి కింద చెప్పులా మార్చాలి అనుకున్నా. రాజీవ్ బావగారిని నీ మాయ మాటలతో లోబరుచుకోవాలనుకున్నా. ఏదొక పిచ్చి పని చేస్తూ మా కుటుంబాన్ని ప్రశాంతత లేకుండా చేస్తున్నా. అన్నిటికీ నీకు తప్పకుండా సమాధానమిస్తాను. అభి, వెళ్దాం. ఎక్కడికి? ఇంకెక్కడికి? నువ్వు నీ ఉద్యోగానికి, నేను నా ఉద్యోగానికి. నువ్వు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్లేదారిలో నిన్ను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను. పద. అభి, ఏదైనా చెప్పడం మర్చిపోయావా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రాహుల్ బాబు. అభి, నువ్వు బాగానే ఉన్నావో బాధలో ఉన్నావో తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. ఏం జరిగింది? ఏం లేదు రాహుల్ బాబు. నీ భర్తనన్న చనువుతో అడుగుతున్నాను, అయినా చెప్పవా? అది ఆ కనిష్క యాక్సిడెంట్ అయిన వాళ్ళమ్మ పెద్ద గొడవ చేసింది. కనిష్క ఏమో నష్టపరిహారంగా 10 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది. ఆ కనిష్క రాజీవ్ బావ గారితో కావాలనే యాక్సిడెంట్ చేయించింది. ఆయన్ని అడ్డం పెట్టుకుని మన డబ్బులు కాజేసింది. మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకోవటానికి ఎంతకైనా తెగిస్తూనే ఉంది. తన పంతం ముందు మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడట్లేదు. ఇదంతా చేసింది మిమ్మల్ని ఇంకా తన బానిసగా ఉంచుకోవడానికే అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నాకు కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయం అర్థమవుతుంది అభి. ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తా. రాహుల్ బాబు, ఈ కోపమే వద్దు. మీరిలా ఆవేశపడతారని మీకు ఈ విషయం చెప్పకుండా దాచాను. నన్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి ఆ కనిష్క ఇంత నీచానికి దిగజారుతుందా? నాకైతే ఆ కనిష్కని ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది. రాహుల్ బాబు, మనం ఇప్పుడు ఏమీ చేయలేము. అది తనకి బాగా తెలుసు. మనం ఏదైనా గొడవ చేస్తే పోలీసులు, జైళ్లు అంటూ కోర్టుల చుట్టూ తిప్పుతుంది. మన ఇంట్లోనే మన చుట్టూ ఉండే మనుషులతోనే మనల్ని వేరు చేయిస్తుంది. దాని కుట్రలు కుతంత్రాలు కట్టించడానికి మనకి బలమైన ఆయుధం కావాలి.